అది కూడా రుక్మిణీదేవి యొక్క మందిరంలో ఉన్నాడు. అప్పుడు పట్టుపాన్పున తల కింద చేయి పెట్టుకుని ఎంతో సంతోషంగా రుక్మిణీదేవితో ఏదో పరిహాసాలు ఆడుతున్నాడు. అమ్మవారు ఎంతో సంతోషంగా ఆయన కాళ్ళు ఒత్తుతోంది. లక్ష్మీ మహీతద నిరూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అన్నట్టుగా అమ్మవారి ఎర్రటి చేతులతో ఒత్తుతుంటే నల్లటి మబ్బులాంటి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ల మీద ఎర్రటి కాంతులు పడుతుంటే ముత్యాల్లాంటి పళ్ళు కనపడేటట్టుగా కాంతులీనుతున్న నవ్వులతో రుక్మిణీదేవితో హాస్యోక్తులు ఆడుతున్నాడు. వచ్చినటువంటి భటుడు, అయ్యా ఒక్కసారి మీతో మాట్లాడాలన్నాడు. తెర తీసి ఏమిటి అని ఇలా తెర తీసి చూశాడు. చూసేటప్పటికి భటుడితో మాట్లాడదామని తెర తీశాడు. దూరంగా అక్కడ నిలబడి రాజద్వారం దగ్గర కుచేలుడు అలా నిలబడి ఉన్నాడు. చూశాక అంత దూరంలో చూడగానే ఆయన మాననీయత చూడండి, చూపులలో ఉన్న అందాన్ని ఆ కళ్ళలో చూపిస్తున్నారు. తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులతో ఉన్నాడు. భార్యతో పరిహాసం ఆడుతున్నాడు. తెర తీసి భటుడిని చూసి ఇంకా భటుడితో మాట్లాడలేదు, ఇలా చూశాడు. కుచేలుడు కనపడ్డాడు అంత దూరంలో. ఎటువంటి కుచేలుడు? అపారమైనటువంటి దరిద్రంతో ఉన్నాడు. ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా దరిద్ర దేవత చేత పీడింపబడుతున్నవాడు. శరీరం అంతా కూడా క్షీణించిపోయి, అంటే ఉరప్పంజరంలో ఎముకలు లెక్క పెట్టవచ్చు అంత ఎముకలు పైకొచ్చేసాయి. ఎవరైనా చూస్తే ఓడి బాబా అదినట్టు బాబా చిలుగుబట్లు నువ్వు అని పరిహాసమే ఆడతారు తప్ప నమస్కరించేవాడు ఎవ్వరు ఉండడు. అలా ఉన్నాడు. పంచమాట దేవుడెరుగు. పంచకి కన్నం ఉంటే ఉంది, కనీసం ఉత్తరీయం కన్నం లేకుండా లేదు. దాని నిండా చిరుగులే. అల్లంతనే కని అంత దూరంలో చూసి సంభ్రమ విలోలుండై, ఓయ్ కుచేరా ఎప్పుడొచ్చావా అని దిగంతల్పమున్ ఒక్కసారి దూకేసేట. మంచం మించి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించుకున్నట్ట. కుచేలా ఎన్నాళ్ళకి చూశానయ్యా నిన్ను, నా ప్రాణం లేచినట్టుందో, రా 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 అని గబగబా చెయ్యి పట్టి తీసుకొచ్చేట. హాలుంది ముందు, దర్బార్ హాలు, అందులో కూర్చోబెట్టలేదు. తిన్నగా తీసుకెళ్లిపోయాడు. రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాన్పుని ముట్టరు. అటువంటి హంసతూలికా తల్పం ఆ తల్పం మీద కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి, ఓయ్ రుక్మిణి ఎవరొచ్చారో తెలుసా? నా అనుంగు మిత్రుడు కుచేరుడు వచ్చాడు, రా పట్రా 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 పట్రా, బంగారు చెంబుతో నీళ్లు పట్రా, మన అదృష్టం ఇవాళ నా స్నేహితుడు వచ్చాడన్నాడు. అయ్య బాబో ఇదేమిటి అల్లరని ఆవిడ గబగబా బంగారు చెంబుతో నీళ్లు పట్టుకొచ్చింది. తీసుకురండి తొందరగా పళ్ళెం అన్నాడు. ఆయన కాళ్ల కింద పళ్ళెం పెట్టి రుక్మిణీదేవి నీళ్లు పోస్తోంది. ఎవరు? అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి, ఏ తల్లి యొక్క కని చివర చూపు సోకితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో అటువంటి లక్ష్మీదేవి నీళ్లు పోస్తోంది. సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతుడైన కృష్ణ పరమాత్మ కాళ్లు కడుగుతున్నాడు.